డాడీ అంటే నేను మా ఫ్రెండ్స్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం. అయితే అంటే నలుగురున్నాం, మొత్తం 20 లక్షలు. ఇప్పుడు కానీ రిస్క్ తీసుకొని దూకేస్తే ఇంకో 5 years లో ఆ కంపెనీని 50 crores స్కేల్ చేయొచ్చు. అయినా అంత డబ్బులు నా దగ్గర ఎందుకు ఉంటాయి? అదేంటి ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు కదా, బ్యాంక్ లో 5 లక్షలు కూడా లేవా? వచ్చిన డబ్బులన్నీ మన నెల ఖర్చులకు వెళ్ళిపోతే ఇంకా నా దగ్గరే ఉంటదరా. మమ్మీ అక్కడ డాడీ మాట్లాడుతుంటే విన్నాను, చెల్లిపల్లికి 50 లక్షలు వద్దంట. అంత డబ్బులు ఇప్పుడు లోన్ అంటే? లోన్ ఎందుకు? డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. డాడీ కదా, అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి? సేవింగ్స్ ఉన్నారా? అయినా అంత డబ్బులు నా దగ్గర ఎందుకు ఉంటాయి? అదేంటి ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు కదా, బ్యాంక్ లో 5 లక్షలు కూడా లేవా? వచ్చిన డబ్బులన్నీ మన నెల ఖర్చులకు వెళ్ళిపోతే నా దగ్గరే ఉంటదరా. మొన్న ఇక్కడే చూశాను కదా. మమ్మీ మన కిచెన్ లో చిప్స్ బిస్కెట్స్ ఉన్నాయి కదా, చూసాను. ఏమేవి? అయిపోయి. అప్పుడే అయిపోయా? అంతే. బాగున్నావా బాబు? బాగున్నాను. సరే నేను లోపలికి వెళ్తాను. అప్పుడే అయిపోయా? డాడీ మా ఫ్రెండ్స్ అందరూ ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాం. ఎంత? ఒక 20,000 3-4 days లో వచ్చేస్తాం. 20,000? ఏం అవసరం లేదు, వెళ్ళు. నువ్వు ప్రతిసారి ఇలాగే ఏదో సాక్ చెప్పిన పంపించు, ఇప్పుడు నేను పంపించు అంతే. మంత్ అండి ఎక్కడి నుంచి తెమ్మంటావు 20,000? వెళ్ళు. సబ్స్క్రైబ్ చేయకపోతే మోసపోతారు. రావు గారు చెప్పండి. మన అపార్ట్మెంట్ లో అందరూ తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటున్నాం అండి, మీరు కూడా వస్తే బాగుంటుంది. అవునా? మనిషికి ఎంత అవుతుందండి? మనిషికి 30,000 అవుతుందండి. అంటే నలుగురికి మొత్తం 1,20,000. సరే అండి వెళ్దాం. 20,000? ఏం అవసరం లేదు.